హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న అసెంబ్లీ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. మనకు ఇటు సైడ్ మొదటి ఫేజ్‌లో దాదాపుగా 280 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. దానికి సంబంధించి ఏందంటే ఐరన్ రాడ్ అలొకేషన్ అయితే జరుగుతుంది. ఒక బెడ్ లాగేసుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటారండి. ఇలా మనకు ఏందంటే ఫేజుల వైస్‌గా అయితే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, మీరు డిజైన్‌లో చూసుకున్నట్లయితే ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క అమరావతిలో మన అసెంబ్లీ అయితే కట్టబోతున్నారనమాట. ఇది మనకు బేస్‌మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 3 ఫ్లోర్‌లతో అయితే ఉంటుంది. అలాగే ఎత్తైన 250 మీటర్ల ఎత్తైన ఒక ఐకానిక్ టవర్ కూడా ఉంటుందనమాట. సో, అక్కడి నుంచి చూస్తే అమరావతి అంతా కనిపించే విధంగా ఒక టాప్ వ్యూ అయితే ఉంటుందండి. సో, ఫైలింగ్ వర్క్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంక అక్కడి నుంచి మనకు ఈ యొక్క బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే దాదాపుగా ఇప్పుడు 700 ప్లస్ అయితే అయినాయి అంటున్నారు ఫైలింగ్ వర్క్స్ అయితే. మొత్తం 2000 ప్లస్ అయితే కంప్లీట్ అవ్వాలండి. ప్రస్తుతం 700 ప్లస్ అయితే కంప్లీట్ అయ్యాయంట. సో, అది కూడా ఫేజుల వైస్‌గా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. సో, 4 సైడ్‌లో ఏసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే ఫైలింగ్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఎన్ని రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నాయో చూడొచ్చండి. సో, ఇందులో మనకు దాదాపుగా 104 ఎకరాల్లో అయితే ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ అయితే నిర్మిస్తున్నారు. సో, ఇది డిసెంబర్ 2027 కల్లా కంప్లీట్ అవ్వాలన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ అడిగిన ఆఫీసర్స్ కూడా అదే జవాబు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ 2027 కల్లా కంప్లీట్ అవ్వాల్సిందే అన్న టార్గెట్‌తో అయితే నైటుంబగళ్ళు అసల 3 షిఫ్ట్‌లకైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతుందో, ఇంకా ఆటోమేటిక్‌గా బిల్డింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి స్టార్ట్ అయిపోతది కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా ఒక వర్క్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం అంతా ఫైలింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి ఇటు సైడ్ అంతా కూడా చూడొచ్చు. మిషనరీ చూడండి ఇన్ని వర్క్ చేస్తున్నాయి. అలాగే కొత్త కొత్త మిషనరీస్ కూడా ఈ యొక్క అసెంబ్లీ దగ్గరికైతే వస్తున్నాయండి. మొదటగా ఆ ఫస్ట్ మూల ఆ మూలంతా అయిపోయింది. ఇప్పుడు ఈ మూల ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. తర్వాత అటు సైడ్ కూడా 2 రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నాయి. తర్వాత ఈ మూలేసుకొని తర్వాత మిడిల్‌లో అయితే వేసుకుంటారు. చూడొచ్చు. జేసీబీలంతా కూడా ఈ యొక్క మట్టిని అవంతా కూడా తవ్వకాలతో పాటు ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు. ఈ మిషనరీ ఎలా భూమిలోకి దాన్ని దించుకొని వాటిలేందంటే ఐరన్ డ్రమ్స్ లాగా చేసుకొని వాటిలో నింపుకొని వాటిలో కాంక్రీట్ అయితే నింపుకుంటారండి. చూడాలి చాలామంది కూడా ఈ యొక్క అసెంబ్లీ గురించి మెయిన్ హైకోర్టు అలాగే ఐకానిక్ టవర్స్ ఈ మూడిటి గురించి అయితే చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారనమాట. ఈ 3 గనుక కంప్లీట్ అయితే సో, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే 2027 టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్‌కైతే
సో ఆల్మోస్ట్ ఇక్కడ కడుతున్న ఎమ్మెల్యే టవర్స్ గానీ, అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి ఎన్‌జీఓ టవర్సు, అలాగే గ్రూప్ బి ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే 12 ఫ్లోర్‌లు ఉన్నాయో అవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. అదైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా అయితే ఆ టైంకైతే అయిపోతుంది. ఇంకా ఈ యొక్క అసెంబ్లీ, అలాగే ఐకానిక్ టవర్స్, అలాగే ఐకానిక్ హైకోర్ట్ కంప్లీట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 కూడా డిజైన్‌లో ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఉంది. అలాగే మనకేంటంటే ఐకానిక్ టవర్స్ ఒక 6, 7 కంట్రీస్ మాత్రమే ఉంటాయండి. అలాగే గుజరాత్‌లో అయితే ఉంది ఆ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి. ఇప్పుడు మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టడం జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీ గనక కంప్లీట్ అయితే పర్యాటన పరంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ అనేది ఇయర్లీ మనకు 40-50 డేస్ మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ డేస్ అంతా కూడా ఖాళీగా ఉంచకుండా పర్యాటన పరంగా కూడా విజిట్ ఉంటుందన్నమాట. అలాగే పైన టాప్ వ్యూలో ఏదైతే 250 మీటర్ల ఎత్తైన టవర్ ఉంటుందో, టాప్ వ్యూలో మనకు వ్యూయింగ్ గ్యాలరీ ఉంటుందన్నమాట చూసేందుకు. అక్కడి నుంచి చూస్తే అమరావతి అంతా కనిపించేలాగా అయితే గ్యాలరీ అయితే ఉంటుందండి. అలాగే ఇందులో మనకేందంటే ఎమ్మెల్యే ఆఫీసెస్ గానీ, పెద్ద హాల్స్ గానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీటింగ్ హాల్సు, ఎమ్మెల్యే ఆఫీసెసు, అలాగే అసెంబ్లీ హాలు ఇవన్నీ కూడా ఇందులో మనకు లైబ్రరీ, ఇవన్నీ కూడా క్యాంటీన్ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అసెంబ్లీలో అయితే ఉంటుందండి. చూడొచ్చు ఎలా ఉంది ఇక్కడి నుంచి వ్యూ అయితే. ఇవన్నీ కూడా మనకు ఫైలింగ్స్ కంప్లీట్ చేసుకున్న దగ్గర ప్రస్తుతం ఐరన్ రాడ్ అలొకేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇలా మనకు 4 మూలల కంప్లీట్ అవ్వాలండి. అదైతే మనకు ఇంకా బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మెయిన్ ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి, ఇది గనుక కంప్లీట్ అయితే మనకు ఒక రూపం అయితే వస్తుంది. అవన్నీ కూడా ఐరన్ డ్రమ్స్ అండి. కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ అయితే యూజ్ చేస్తారనమాట. వాటిని ఐరన్ డ్రమ్స్ లాగా చేసుకొని, వాటిలో ఏందంటే ఈ యొక్క ఏదైతే ఫైలింగ్ జరుగుతుందో అందులో నింపుకొని వాటిలో కాంక్రీట్ పోసుకుంటారనమాట. అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో ఈ విధంగా మొత్తం క్లియర్ చేసుకొని వాటి మీద ఏంటంటే ఈ యొక్క ఐరన్ రాడ్ అలొకేషన్ చేసుకుంటారనమాట. ఒక బెడ్ లాగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మిడిల్‌లో కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటారు. చూడొచ్చు. మొత్తం కూడా ప్రస్తుతం ఈ యొక్క ఫైలింగ్స్ కంప్లీట్ అయిన దగ్గర వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. ఐరన్ రాడ్ అలొకేషన్ అవి. అలాగే అటు సైడ్ ఫైలింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఎగ్జాక్ట్‌గా ఇది ఐకానిక్ టవర్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే మీరు దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్ చూడండి. డ్రమ్స్ లాగా ఎలా చేసుకోమన్నారో. అన్నీ కూడా మిషనరీస్, మెటీరియల్ వచ్చినాయి చూడండి. పెద్ద పెద్ద ఐరన్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా వచ్చున్నాయి. ఇదండి చూసారు కదా, ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. మొత్తం కూడా ఈ యొక్క ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయండి. ఎప్పుడైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి మనకు బిల్డింగ్ లేవడం అయితే మొదలవుతుంది అనమాట. సో ఇదనమాట ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.